యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. చూసారా ఇక్కడ, తమ మార్గాలంట, తమ తలంపులంట. ఎవరో కాదు దుష్టులంటే, భక్తిహీనులంటే ఎవరో కాదమ్మా. దేవుణ్ణి వదిలి తమ మార్గాలు, తమ తలంపుల ప్రకారం వెళ్ళే వాళ్ళే దుష్టులు, భక్తిహీనులు. మనమే మన ఇష్టానుసారమైన మార్గంలో మనం వెళ్ళిపోతున్నాం. వాటిని మనం విడిచిపెట్టాలా, ఆ తలంపులు మనం మానాలా. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడు. చాలా విషయాలు దేవుడు నా యెడల కనికరం చూపించట్లేదు, జాలి చూపించట్లేదు అనుకుంటున్నావా? దేవుడి మాటలు నీతోనే చెప్తా ఉన్నాడు. ఆయన వైపు ఒక్కసారి తిరుగు. ఎప్పుడెప్పుడు నువ్వు తిరుగుతావని చూస్తున్నావు. అలవాటుగా ప్రార్థన చేసి లేచిపోవడం ఆయన వైపు తిరిగినట్టు కాదు. నీ మనస్సు పెట్టి ప్రార్థించు, ఆత్మలో ప్రార్థించు, ఆయన వైపు తిరుగు. అప్పుడు ఆయన నీ యందు జాలి పడతాడు. వారు తమ దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా ఏమంట క్షమించును. ఎంత మంచి దేవుడు చూశారా, బహుగా క్షమించినట్ట. ఏ పాపమును బట్టి దూరం అయిపోయినావో, ఏ పాపమును బట్టి ఆయన దగ్గరికి రాలేని దుస్థితిలో నీవు ఉన్నావో అధైర్యపడద్దు. ఆయన అంటున్నాడు, నేను బహుగా క్షమిస్తాను. నన్ను వెతికితే చాలు, నా వైపు తిరిగితే చాలు. అంతేకాదు నేను కనికరిస్తాను కూడా. నిన్ను క్షమించడమే కాదు, నిన్ను కనికరించేవాడిగా నేను, నీ మీద జాలిపడేవాడిగా ఉన్నాను. దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని గొప్ప గొప్ప కొండల్లాంటి సమస్యలు కారణమేవారు? మెలకువ లేని మనమే, సరైన ప్రార్థనా జీవితం లేని మనమే.